హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇటు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అన్న ప్రతిపాదన అటు టీడీపీ నేతల నుంచి, కార్యకర్తల నుంచి గట్టిగా రావడం మనం చూస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు గారి పైన ఒక ప్రెషర్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం అన్నది ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రమాదం అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంటర్నల్ గా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడానికి కాపులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక నినాదం అయితే సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళు ఇంటర్నల్ గా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా బలంగా వినిపిస్తుంది సార్. మరి కాపులంతా ఏకమై పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోగలుగుతారా ఈ పొలిటికల్ రైవర్లీలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మరి చర్చకు వచ్చింది, మీరేం చెప్తారు సార్? అంటే ఒక కమ్యూనిటీకి మాత్రమే నాయకుడైన వాడు సీఎం అవ్వలేడు అనేది వాస్తవం. ఓకే, సీఎం కావాలి అంటే కమ్యూనిటీ బలం ఉండాలి, దాంతోపాటు ఒక ఐక్య సంఘటన ఉండాలి. ఇతర కులాలతో ఒక ఐక్య సంఘటన కూడా అవసరం. ఈ ఐక్య సంఘటన దిశగా వెళ్ళాలి తప్ప ఎక్కడా కూడా అవతల వాళ్ళని రెడిక్యూల్ చేస్తూ మాటలు కూడా జారకూడదు. ఆ జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఇక్కడ కాపు కమ్యూనిటీ అనే పేరుతో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. వీళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఒకవైపు అటువైపు టీడీపీ వైపు నుంచి లోకేష్ని యాక్టివేట్ చేయాలి అని తెలుగుదేశం పార్టీ పరిరక్షకులు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ మధ్య దానికి సంబంధించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా వచ్చినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు సెకండరీ లీడర్షిప్ను ప్రమోట్ చేయాలి, ఎందుకంటే ఆయన వయసు ఇచ్చారు. సెకండరీ లీడర్షిప్ను ప్రకటించాలి, ప్రకటించి ముందుకు నడిపించాలి. ఈ రెండు పనులు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు తప్ప ఇంకెవరినో కంట్రోల్ చేయాలని కాదు. అది ఒకటి గమనించాలి. అయితే దీనిలో అవతల వాళ్ళని థ్రెట్గా ఫీల్ అవుతున్నారా అంటే ఫీల్ అవుతున్నారు, అది కూడా ఉంది. ఎందుకు ఫీల్ అవుతున్నారు? నిజానికి ఈ అరెస్టు జరగకపోతే, చంద్రబాబు అరెస్టు జరగకపోతే, పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం లాంటిది జరగకపోతే, ఎన్నికలు ఫ్లాట్గా జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో పెర్ఫామ్ చేసినట్టుగా పెర్ఫామ్ చేయగలిగితే లోకేష్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అనేది ఒక అంచనా. ఇప్పుడు కాలేకపోయాడు. ఎందుకు కాలేకపోయాడు అంటే కాలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కాపు కమ్యూనిటీ పేరుతో వాళ్ళు పోస్ట్ చేసిన పోస్టుల్లో ఒక కీలకమైన పోస్ట్ ఏంటంటే, ఆ రోజున నోరు తెరిస్తే వైసీపీ వాళ్ళు లోపలేస్తున్నటువంటి సందర్భంలో మీ వైపు నిలబడి, మీకోసం నిలబడి, జనంలోకి వెళ్ళి మీ విషయాన్ని జనాలకి కన్వే చేసినటువంటిది పవన్ కళ్యాణ్. అది వాస్తవమే. ఆయన ఆ రోజున అరెస్ట్ అయిన రోజున ఎవరు టీడీపీలో ఉన్నటువంటి నాయకులే మాట్లాడటానికి మొహమాట పడుతున్నటువంటి సందర్భంలో ఈయన జైలుకు వెళ్ళి ములాఖత్తు పెట్టి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి, ఆ తర్వాత అక్కడి నుంచి వారాహి యాత్ర చేసి జనంలోకి విషయాన్ని తీసుకెళ్ళటం అనే కార్యక్రమం చేయటం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీ కింది శ్రేణి కాడర్ మనసులు చూరగొన్నాడు. అది వాస్తవం. ఆ కండిషన్ ఏర్పడటంతో ఇప్పుడు ఈ కూటమి నిర్మాణంలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషించినట్టుగా మనకి మొత్తం పిక్చర్ ఒకసారి రివీల్ చేసుకుంటే అర్థమవుతుంది. అంటే వెరీ ఫస్ట్ డే ఆయన ఈ అరెస్ట్ కంటే చాలా ముందు నుంచే టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలి, వైసీపీకి వ్యతిరేకంగా ఒక బలమైన ఐక్య సంఘటన కావాలి అని పదే పదే డిమాండ్ చేసినవాడు పవన్ కళ్యాణ్. ఆయన లెఫ్ట్తో ఎన్నికల్లోకి వెళ్ళి పరాభవం పొందిన తర్వాత ఆయనకు తెలుగుదేశం పార్టీతో సయోధ్య కోసం ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడిని విడిగా 2 సార్లు కలిసి ఒక రూట్ మ్యాప్ ఇవ్వమని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరాడు. అయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అప్పుడు వ్యూహాత్మకంగా డినై చేసింది. డినై చేసి సోము వీర్రాజు గారు భీమవరంలో మాట్లాడుతూ, మేము భారతీయ జనతా పార్టీగా వైఎస్ఆర్సీపీకి టీడీపీకి సమాన దూరంలో ఉండాలని అనుకుంటున్నామని ఒక విధాన ప్రకటన చేశాడు ఆయన. ఏది ఈయన రూట్ మ్యాప్ ఇవ్వమని అడుగుతున్న టైంలోనే. సో ఇది అవదేమో అని అనుకున్నారు వాళ్ళు. వైసీపీతో పెడతారేమో అని ఒక స్పెక్యులేషన్. లేదు, వాళ్ళు విడిగా పోటీ చేస్తారు, విడిగా పోటీ చేసిన నష్టమే అని ఒక గొడవ. రాజకీయంగా అలా కాకుండా ఉండాలి, ముఖాముఖి పోటీ అయితే బాగుంటుందని చంద్రబాబు అనుకుంటూ
భారతీయ జనతా పార్టీని కూటమిలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత తనకి తానై పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టేసినట్టుగా మనకి అప్పటి సన్నివేశాలన్నీ చూస్తే కనిపిస్తుంది. సో అలా టోటల్గా కూటమి డిజైనింగ్లో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించడం అనేది కూడా లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించలేని పరిస్థితికి చంద్రబాబును నెట్టేయడానికి కారణంగా మారింది. ఇది టోటల్ సినిమా. అప్పుడు ఓకే, ఈ పెయిన్ ఉంది తెలుగుదేశం క్యాడర్లో, తెలుగుదేశం శ్రేయోభిలాషుల్లో ఈ పెయిన్ కనిపిస్తోంది. చంద్రబాబు గారి వయసు పెరుగుతోంది, ఆయన సెకండరీ లీడర్షిప్ను లీడ్ రోల్లోకి తీసుకొచ్చి గైడ్ చేయాలి, లేకపోతే పార్టీ ఏమైపోతుంది, రేపు పొద్దున ఏదైనా జరగరానిది జరిగితే పార్టీ భవిష్యత్తు అంధకారం అయిపోయే ప్రమాదం ఉంది, ఈ లెవెల్లో మాట్లాడుతున్నారు. రెండోది, చాలా పరిశీలించటం మాత్రమే కాదు, ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి ఒక దృశ్యం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ ప్రమేయం విజిబుల్గా ఉండేది. ఇప్పుడు లోకేష్ ప్రమేయం విజిబుల్గా కనిపించటం లేదు. ఎక్కడ ఆయన కనిపించట కానీ వినిపించట కానీ ఏమీ చేయటం లేదు. ఆయన అజ్ఞాతంగా ఏవో యాక్టివిటీస్ చేస్తూ ఉండుండొచ్చు, ఆయన పూర్తిగా తాడు వదిలేశాడని నేను అనుకోను, కానీ విజిబుల్గా లేదు. ఈ విజిబుల్గా లేకపోవడం అనేది కూడా క్యాడర్ని కొంచెం గందరగోళపరుస్తున్నటువంటి సందర్భం. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ప్రామినెన్స్ పెరుగుతోందేమో, అటువైపు ఇంకా ఎక్కువ డిపెండ్ అవుతున్నామేమో, ఇది ఇంకేదైనా ప్రమాదానికి దారితీస్తుందేమో అనేటువంటి ప్రచారం కూడా ఇంటర్నల్గా జరుగుతోంది అక్కడ. ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో దీన్ని హ్యాండిల్ చేయటం కోసం వీళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారం ముమ్మరం చేయాలి అని అనుకుని ఉండొచ్చు. కానీ ఈ కాపు కమ్యూనిటీ అనేటువంటి గ్రూపే టోటల్గా కాపు కమ్యూనిటీనా కాదా అనేది అనుమానమే. వీళ్ళు ఎవరో కొంతమంది యూత్ ఆ గ్రూప్గా ఏర్పడి వాళ్ళ ఫీలింగ్స్ని కమ్యూనిటీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండుండొచ్చు. కానీ మనకి ఎన్నికల్లో విజయం సాధించి ముందుకెళ్ళినటువంటి ఏ నాయకుడు కూడా, ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా కేవలం కమ్మక్కుల నాయకుడిగా మాత్రమే ఆయన ఎన్నికల్లో గెలుపు సాధించారనేది తప్పు. ఆ జ్ఞానం ఆయనకుంది. మనం ఒక కుల ప్రతినిధిగా రంగంలోకి దిగితే ఆ కులం ఓట్లు వస్తాయి, మిగిలిన ఓట్లు రావు, మనం దెబ్బతింటామనే జ్ఞానం ఉండటం చేతే ఆయన ఐక్య సంఘటన కట్టాడు. ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచి ఆయన నిర్మాతల్లో కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. మిద్దె జగన్నాథరావు గారు లాంటి బీసీలు ఉన్నారు, బిఏ సుబ్బారావు లాంటి కాపులు ఉన్నారు ఆయన నిర్మాతలు. పైగా ఆయన్ని ఇండస్ట్రీలో ఆయన రైజ్కి దోహదపడిన వారు కాపులే. అలాగే ఆయన అభిమానుల్లో కూడా కాపులు గణనీయ సంఖ్యలో ఉండేవారు. వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకున్నాడు ఓ దశలో. కాబట్టి అక్కడ ఆ హోల్డ్ ఉంది ఆయనకి. దాంతోపాటు తెలంగాణలో బీసీలను తన వైపు మొబలైజ్ చేసుకున్నాడు. ఈ ఐక్య సంఘటన వలన ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు, కానీ ఆయన ఒక కులానికి నాయకుడిగా అయ్యుండే ప్రసక్తే లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కులానికి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వటం ప్రమాదం. ఈవెన్ వంగవీటి రంగా గారు కూడా దీన్ని గుర్తించి ఆయన కాపు గర్జన కాపునాడు పెట్టినప్పుడు కూడా ఆయన ఇతర కొన్ని కులాలు సమీపంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి కులాలని, అలాగే ముఖ్యంగా కింది కులాలని బీసీలని కలుపుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేశాడు. అది చాలా విజిబుల్గా కనిపిస్తుంది. ఆయన విజయవాడలో నిర్వహించినటువంటి కాపునాడు సభలో అది కనిపిస్తుంది వేదిక మీద. అందుకని ఆ ఐక్య సంఘటన వ్యూహంలోకి వెళ్ళాలి తప్ప ఇలా తమ నాయకుడిని ఒక కమ్యూనిటీకి పరిమితం చేస్తే. అలాగే వంగవీటి రంగా బ్రాహ్మణ సామాజిక వర్గంతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు నేర్పాడు, వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తాను వెళ్ళి నిలబడేవాడు. ఇదంతా వ్యూహమే. ఈ వ్యూహం ఐక్య సంఘటన వ్యూహంలో భాగంగానే ఇలా వ్యవహరించేవాడు ఆయన. కాబట్టి ఈ ఐక్య సంఘటన లేకుండా ఒక కులానికి నాయకుడిగా ప్రకటించేస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. దాన్ని ఈ కాపు కమ్యూనిటీ అనేటువంటి యూత్, వీళ్ళు డెఫినెట్గా యూతే, వాళ్ళు కొంచెం ఎంతూజియాజంతో ఉన్నారు. అలాగే జనరల్గా ఉండేటువంటి ఒక ఫైర్తో ఉన్నారు వాళ్ళు. ఆ ఫైర్ కరెక్టే, కానీ ఆ ఫైర్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆయన్ని ప్రస్తుతం అధికారాన్ని పంచుకున్నటువంటి కులాలను వదిలిపెట్టేసి అధికారంలో ఏ రకమైన వాటా లేకుండా కేవలం బాధితులుగానే ఉండిపోయినటువంటి
అనేక కులాల మద్దతుని అటువైపుకి డైవర్ట్ చేసి ఒక ఐక్య సంఘటన, ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మించగలిగితే ఆయన వీళ్ళ కోరిక నెరవేరుతుంది. కాబోయే సీఎం, ప్రజెంట్ డెప్యూటీ సీఎం అన్ని ఒక నినాదం ఇచ్చారు వీళ్ళు. అది సాకారం అవుతుంది. దాంతోపాటు వీళ్ళు ఇంకొక మాట అంటున్నారు, రాష్ట్రానికి ఒకడే డెప్యూటీ సీఎం అని. ఎందుకు ఈ ఒకడే డెప్యూటీ సీఎం అనే నినాదం ఇస్తున్నారంటే అటువైపు నుంచి లోకేష్ని డెప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి ఒక డిమాండ్గా నడుస్తోంది. అయితే ఇవి అటు నుంచి డిమాండ్స్ వస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ కావడం లేదు. దీని మీద ఆయనకు తెలుసు ఇది కొంచెం ఇబ్బందికరమైన సందర్భం కాబట్టి ఇప్పుడు దీన్ని కెలకకూడదు అనే జ్ఞానం ఉంది ఆయనకి. అందుకని వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నాడు. కానీ ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. ఆయన దృష్టి లేకుండా ఇవన్నీ జరగటం లేదు. ఆయనకు తెలిసే కాన్షియస్గానే ఆయన యాక్సెప్టెన్సీతోనే నడుస్తున్నాయి. క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఎందుకు ఆయన వ్యూహాత్మక మౌనం వహిస్తున్నాడు దీని పట్ల అంటే, ఇదేదో ప్యారలల్గా జరుగుతుంది, నాకు సంబంధం లేదు అన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ ఆయనకు తెలుసు ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడంటే అదొక రాజకీయ వ్యూహం. ఎన్నికల ముంగిట వరకు ఈ చర్చ జరగాలి. ఆయన డెప్యూటీ సీఎంని చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఆయన అలాగే ఉంచుతాడు, ఈ గొడవలు జరపనిస్తాడు, ఈ వివాదాలన్నీ నడవనిస్తాడు. వీటి అవుట్కమ్ ఆయన ఎన్నికల ముందు అతన్ని నేను ప్రస్తుతం పార్టీ పగ్గాలు అప్పచెప్పేస్తున్నాను, మీరందరి కోరిక మేరకు మీరందరూ సపోర్టివ్ సిస్టమ్గా పనిచేస్తారు అని భరోసా ఇస్తున్నారని నమ్మి చేస్తున్నాను ఈ పని. ఇంతకాలం మీరు గగ్గోలు పెట్టారు కదా, ఇప్పుడు ఎన్నికల ముంగిట మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాను, మరి మీరు ఏ మేరకు పెర్ఫామ్ చేస్తారో చేసుకోండి అన్న పద్ధతిలో బాధ్యత వాళ్ళని కూడా లింక్ చేసి అప్పుడు అప్పచెప్తాడు. ఆ ఇంజనీరింగ్ ఏదో వర్కౌట్ చేస్తున్నాడు ఆయన నేను అనుకుంటున్నాను. ఇది వాస్తవం, నాకు నా స్పెక్యులేషనే తప్ప ఇది వాస్తవం కాదు. చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఎలా ఉంటుంది, ఆయన ఏ విషయాన్ని ఎలా ఆలోచిస్తాడు అనే దానికి సంబంధించినటువంటి కొంత ఉంది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇది జరుగుతుంది. మరి అంత వ్యూహాత్మకంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళు లూజుగా ఎందుకు వెళ్ళాలి? వీళ్ళు కూడా వ్యూహాత్మకంగా ఒక విస్తృత ఐక్య సంఘటన కోసం ప్రయత్నం చేయాలి. అది రోజువారీ ప్రచారం చేసుకోనక్కర్లేదు. దానికి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ వ్యూహం మీకు ఉండి అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ విస్తృత ఐక్య సంఘటన మాత్రమే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తుంది. మీ కోరిక కాపు సీఎం అనేటువంటి కోరికని సాకారం చేస్తుంది. అంతే తప్ప ఇలాంటివి స్ప్రెడ్ అవటం వలన ఏం జరుగుతుందంటే నష్టమే జరుగుతుంది. ఇదేదో ఒక కమ్యూనిటీ అభిప్రాయంగా ఫోకస్ అయిపోతే అది ఇతరులని హర్ట్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి ప్రమాదాలు చేయకూడదు. ఓపెన్ డయాస్లో మాట్లాడాల్సిన విషయాలు ఓపెన్ డయాస్ మీద మాట్లాడాలి. ఇంటర్నల్గా వాళ్ళు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకునేవి మాట్లాడాలి. ఇవి ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు. వీటిని ఎక్స్టర్నల్గా మాట్లాడితే ప్రమాదం. మీరు గ్రూపులు నిర్వహించకండి వాట్సాప్ల్లో. మీరు వాట్సాప్ల్లో వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నం చేసి ఒక మీటింగ్ వేసినప్పుడు మీటింగ్లో మాట్లాడండి. మీటింగ్లో మాట్లాడినవి రోడ్డు మీద పెట్టద్దు. రోడ్డు మీద పెట్టేవి మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ క్లారిటీ లేకుండా ఆర్గనైజేషన్స్ నడిపితే ఇలాంటి నష్టాలే సంభవిస్తాయి. ఈ కాపు కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నది కూడా అలాంటి పని.